ఆత్మ బంధువులందరికీ ఆత్మ ప్రణామాలు. ముందుగా మనందరి గురువు, విశ్వ గురువు, పితామహ బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారికి, మాతా సమానురాలైన స్వర్ణమాల పత్రి గారికి అనంత కోటి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఫ్రెండ్స్. మరి తిరుమలనాథ పిరమిడ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శ్రీ తిరుమలనాథ టిఎఫ్సి ఛానల్ కి స్వాగతం, సుస్వాగతం. మరి ఈ ఛానల్ ద్వారా ప్రతిరోజు మనము 11 గంటలకి జ్ఞానాన్ని అందుకుంటున్నాము, ధ్యానం చేస్తూ ఉన్నాము. మరి నిన్న నేను మదర్స్ డే సందర్భంగా ధ్యాన మాతృత్వానికి సంబంధించి కొన్ని టాపిక్స్ మీతో షేర్ చేశాను. నిన్న కొంచెం కరెంట్ ప్రాబ్లం, నెట్ ప్రాబ్లం, వీటన్నిటితో కంప్లీట్ గా షేర్ చేయలేకపోయాను. కాబట్టి ఈ రోజు మిగతా టాపిక్స్ షేర్ చేస్తాను ఫ్రెండ్స్. ఎందుకు అంటే నాకు ఇది చాలా ఇష్టమైన టాపిక్. మొక్కై వంగనిది మానై వంగదు అంటే ఎప్పుడైనా కూడా పిల్లలుగా ఉన్నప్పుడే మనం మార్చగలిగితే ఆ తర్వాత సమాజం అంతా నవ్య భవ్య స్వర్ణ సమాజం, స్వర్ణ యుగం అనేది మొదలవుతుంది. మరి పిల్లల్ని మార్చాలా అంటే కాదండి. పిల్లల్ని మార్చాలి అనే ఆలోచనే తప్పు. పిల్లలు మారాలి అనుకోవడం తప్పు. ఎందుకంటే పిల్లలు ఎప్పుడు కూడా సరి అయిన దారిలోనే ఉంటారు. మనమే వాళ్ళని అర్థం చేసుకోవట్లేదు ఫ్రెండ్స్. వాళ్ళని అర్థం చేసుకుంటే వాళ్ళే మీకు గురువులు. ఓషో బుక్ లో రాస్తారు, ఎవరు మీకు గురువులు అంటే మీ పిల్లలే మీ గురువులు. మీరు ఏదైతే పాఠాలు నేర్చుకోవాల్సి ఉందో ఆ పాఠాలకు అనుగుణంగానే మీ పిల్లలు మీ ఫ్యామిలీలోకి మీ పర్మిషన్ తోటే ఎంటర్ అవుతారు. అది పక్క. ఎందుకంటే వాళ్ళు పుట్టక ముందే వాళ్ళకి మీకు ఒక అగ్రిమెంట్ అనేది ఉంటుంది. ఆ అగ్రిమెంట్ ప్రకారమే మీరు వాళ్ళని యాక్సెప్ట్ చేస్తారు, ఎంటర్ అవుతారు. అయిన తర్వాత మళ్ళీ మేము పిల్లల్ని పెంచలేకపోతున్నాము, వాళ్ళు సరిగ్గా పెరగట్లేదు, వాళ్ళు మా మాట వినట్లేదు అంటే ఇదంతా రాంగ్ ఎస్టిమేషన్. సో ఈ రోజు నేను చెప్పే టాపిక్ ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా మంది పేరెంట్స్ ఏం చేస్తున్నారు అంటే పిల్లల కోసము వాళ్ళు ఎంతో కష్టపడుతున్నారు. వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు జాబ్స్ చేస్తూ ఉన్నారు. ఎంతో కూడా పెడుతున్నారు. ఒక రూమ్ నిండా బొమ్మలు ఉంటాయి. అసలు వాళ్ళకి ఏది అడిగితే అది, బట్టలు, బొమ్మలు, వాళ్ళని షాపింగ్ తీసుకెళ్లి వాళ్ళకి ఏది అడిగితే అది కొనిస్తున్నారు. కానీ ఒకే ఒక్కటి ఇవ్వట్లేదు. అదేంటో తెలుసా? టైం. ఎస్ ఫ్రెండ్స్, మనం పిల్లలకు ఇవ్వాల్సింది ఒకే ఒక్కటి ఉంది. అదేంటంటే టైం. అదేంటండి, పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత మేము మొత్తం మా పిల్లలతోటే ఉంటాము అంటారు. కానీ ఒక్కసారి ఆలోచించండి, టీవీ లేకుండా, ఫోన్ లేకుండా, పక్కింటి వాళ్ళు లేకుండా, పేపర్ లేకుండా, వేరే పని లేకుండా, కిచెన్ కాకుండా, ఏది కాకుండా నేను మీ ముందు కూర్చొని ఎలాగైతే మాట్లాడుతున్నానో మీరు మీ పిల్లలతో అలా ఎంతసేపు టైం స్పెండ్ చేస్తున్నారు? దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. టైం మీన్స్ ఓన్లీ పిల్లలు మీరు ఎదురెదురుగుండా కూర్చొని మాట్లాడడం మాత్రమే. దీంట్లో మళ్ళీ ఎవ్వరు ఉండకూడదు. థర్డ్ పర్సన్ కానివ్వండి, ఫోన్ కానివ్వండి, వాట్ ఎవర్ ఇట్ మే బి, దట్ ఈస్ అసలు అది కాదు. అప్పుడు మీరు టైం ఇస్తున్నట్టుగా. టైం ఈజ్ ఈక్వల్ టు లవ్. మీరు పిల్లలకు ఇవ్వాల్సింది ఏంటి అంటే ప్రేమ. ఆ ప్రేమ ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో తెలుసా? ఒక 9 ఫార్ములా చెప్తాను. 9 మినిట్స్ మీరు గనక ప్రతిరోజు పిల్లలకి ఇవ్వగలిగితే, అదేంటి 9 నిమిషాలు ఇవ్వలేమా అనుకోవచ్చు, బట్ ఆలోచించండి ఇది చేస్తున్నారా అని. ఒక్క 9 నిమిషాల సమయాన్ని మీరు గనక పిల్లలకి ఇవ్వగలిగితే విత్ ఇన్ 40 డేస్ లో మీ పిల్లలలో మిరాక్యులస్ గా మార్పు వస్తుంది. ఇది స్పిరిచువల్ దాంట్లో కాదు, నేను మామూలుగా సైకాలజిస్ట్ చెప్పిన క్లాసెస్ విన్న తర్వాత, మన స్పిరిచువాలిటీలో కూడా అప్లై చేసిన తర్వాత, వాళ్ళలో వచ్చిన మార్పు చూసిన తర్వాత ఇది మీకు చెప్తున్నానండి. సో ఏంటి 9 ఫార్ములా అంటే, నిన్న నేను చెప్పాను, ఎవరైనా పిల్లలలో ఏవైనా అలవాట్లు చేంజ్ చెయ్యాలి అంటే ఏం చెప్పాను? నైట్ పడుకునేటప్పుడు జస్ట్ నిద్రలోకి వెళ్ళగానే వాళ్ళ సబ్ కాన్షియస్ మైండ్ వర్క్ చేస్తుంది. ఆ టైంలో మీరు ఏవైతే వాళ్ళకి ఇస్తారో సజెషన్స్, ఆటోమేటిక్ గా వాళ్ళ సబ్ కాన్షియస్ మైండ్ ఎప్పుడైతే ఆ సజెషన్స్ ని రిసీవ్ చేసుకుంటుందో వాళ్ళకి తెలియకుండానే వాళ్ళలో ఆ చేంజెస్ అనేవి స్టార్ట్ అయిపోతాయి. దట్ ఈస్ స్లీపింగ్ సజెషన్స్ అంటారు. ఈ స్లీపింగ్ సజెషన్స్ వల్ల మిరాకులస్ గా చేంజెస్ చూడొచ్చు ఫ్రెండ్స్.
కాకపోతే దానికి కావాల్సింది ఓపిక, శ్రద్ధ, సహనం, పట్టుదల. ఎందుకంటే అదే ఒకటే దాన్ని కంటిన్యూషన్ గా 30 to 40 days వినిపించాలి, వెయిట్ చెయ్యాలి. ఈ రోజు వినిపించి, రేపు వినిపించి, ఎల్లుండి వినిపించి, 4 రోజులు వినిపించి, 5వ రోజు మార్పు రాలేదు అంటే రాదు. యు షుడ్ వెయిట్ ఫర్ దట్. అదంతా అవ్వడానికి కొంత టైం పడుతుంది, వాళ్ళలో ఆ చేంజెస్ రావడానికి టైం పడుతుంది. అప్పటి వరకు ఓపికగా వెయిట్ చేయండి. విత్తనం వేస్తే ఎలాగైతే మొలకెత్తుతుందో, సబ్ కాన్షియస్ మైండ్ లోకి ఏదైతే పంపిస్తారో అది ఖచ్చితంగా వర్కౌట్ అయింది. దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. అది సైంటిఫిక్ గా అయినా, స్పిరిచువల్ గా అయినా, సైకాలజిస్ట్ అయినా ఎవరు చెప్పినా అది సత్యం. ఓకే, అది మాత్రం ప్రూవ్ అయిపోయింది, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. సెకండ్ థింగ్ ఏంటంటే, ఈ రోజు నేను చెప్పబోయే ఫార్ములా ఏంటి అంటే 9 ఫార్ములా. 9 minutes మీరు గనక పిల్లలకి ఇవ్వగలిగితే, ఆ 9 minutes లో వాళ్ళ లైఫ్ లో చాలా చేంజెస్ వస్తాయి. ఎలా 9 minutes అంటే, నైట్ పడుకున్నప్పుడు అయిపోయింది, అందరూ కలిసి పడుకుంటారు. కానీ సాధారణంగా మార్నింగ్ మనం ఎర్లీగా లేస్తాం, స్కూల్కి వెళ్ళక ముందు పిల్లలు ఎర్లీగా లేస్తారు. ఒకసారి మనం గుర్తు చేసుకుంటే, కొంచెం స్కూల్ టైం రాకముందు, అంటే వాళ్ళని స్కూల్లో జాయిన్ చేయక ముందు పిల్లలు ఎర్లీగా లేస్తారు. ఎప్పుడైతే ఒక్కసారి స్కూల్లో జాయిన్ చేస్తారో ఇక మనం లేపాల్సి వస్తుంది. వాళ్ళు ఎర్లీగా లేవరు, మరి అలసిపోయి ఉంటారు, లేదా రొటీన్ లైఫ్ అని బోర్ కొడుతుంటది, లేదా అక్కడ పేరెంట్స్ ప్యాంపరింగ్ అంటే చాలా టైం పేరెంట్స్ ని వదిలేస్తారు కాబట్టి లేచిన తర్వాత వెంటనే రెడీ చేసేస్తారు, టిఫిన్ పెట్టేస్తారు, ఆటో ఎక్కిచ్చేస్తారు. ఇది ఒక రొటీన్, వాళ్ళకి బోర్ కొట్టచ్చు. ఇలాంటి రీజన్స్ మనం వెతుక్కుంటూ వెళ్తే చాలా ఉన్నాయి. కాబట్టి అప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే, చాలా మందిని అబ్జర్వ్ చేస్తే ఏం చేస్తారంటే, ఏ కిచెన్ లోనో ఏ హాల్లోనో పని చేసుకుంటూ ఏ అమ్మాయిలే, వర్షితలే, లేకపోతే బాబులే అని అరుస్తూ ఉంటారు. అది 100% బ్లండర్ మిస్టేక్ అండి. అలా అరవకండి. మార్నింగ్ ఎలాగైతే వాళ్ళ లైఫ్ లో స్టార్ట్ అవుతుందో ఆ రోజంతా అలాగే గడుస్తుంది. అందుకే చూడండి, పొద్దున్నే లేసి ఎవరి ముఖం చూశాను అంటారు మన పెద్దవాళ్ళు కదా. కాబట్టి ఏం చెయ్యాలి అంటే, ఇది నాకు తెలియక ముందే, అంటే మేబీ మరి నాకు ఏ లైఫ్ లోనో ఈ నాలెడ్జ్ ఉండొచ్చు. నేను చాలా చిన్నప్పటి నుంచి, అసలు మా పిల్లలు పుట్టినప్పటి నుంచి ఈ రోజు వరకు నేను ఏ రోజు కూడా వాళ్ళని అరుస్తూ నిద్ర లేపలేదండి. ప్రతి ఎవరికైనా మాస్ని ప్రతిరోజు నేను ఎలా నిద్ర లేపుతానంటే, వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని టచ్ చేసి హగ్ చేసుకొని అప్పుడు వాళ్ళని నిద్ర లేపుతానండి. అది బెస్ట్ మెథడ్ అంట. అంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మెల్లగా తట్టి లేపాలి. నాన్న టైం అవుతుంది, స్కూల్ కి ఇంకొక 10 minutes బిఫోరే. అది కూడా ఎలాగంటే, నిద్రలో నుంచి అలా సడన్ లేస్తే మనకి ఎలా ఉంటదండి, చాలా చిరాగ్గా ఉంటది కదా. అది మనకి మనం లేస్తే పర్లేదు, ఎవరైనా లేపితే అలా సడన్ గా లేపారనుకోండి, చాలా సేపటి వరకు మన మైండ్ డిస్టర్బ్ గా ఉంటది, ఏ పని చేయాలనిపించదు, చిరాకు, కోపం వస్తుంది. మరి మనం కూడా పిల్లల్ని ఎలా లేపుతున్నాం, లే లే లే, వెంటనే లే, ఇమ్మీడియట్ గా లే, నీకు అసలు స్కూల్ కి ఎన్ని సంవత్సరాలు వచ్చినా బుద్ధి జ్ఞానం లేదు, ప్రతిరోజు లేపుతూనే ఉండాలి, లేట్ అవుతూనే ఉంటది, ఆటో వస్తుంది. అసలు లేవడమే రామాయణం స్టార్ట్ చేసేస్తారు. రామాయణాలు భారతాలు అవసరం లేదు ఫ్రెండ్స్. వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, వాళ్ళ పక్కన కూర్చోండి, ఒక్క 3 minutes టైం. మీరు అదే కిచెన్ లో నుంచి 10 minutes అరిచినా కూడా అంత ఎఫెక్టివ్ గా పనిచేయదు. మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. ఫస్ట్ ఏమవుతుంది అంటే, వాళ్ళకు ఒక్కటి తెలుస్తుంది, పేరెంట్స్ ఆర్ కేరింగ్ ఫర్ మీ. పేరెంట్స్ నన్ను కేర్ చేస్తున్నారు. అంటే పొద్దున్నే అంత బిజీ షెడ్యూల్ లో కూడా అమ్మ కిచెన్ వదిలేసి నా దగ్గరకు వచ్చింది అంటే నన్ను కేర్ చేస్తుంది అనే ఫీల్ వాళ్ళలో మొదలవుతుందట. దాన్నే కేరింగ్ అంటారు. ఎలా కేర్ చేస్తారు అంటే, వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని టచ్ చేసి హగ్ చేసుకొని కిస్ చేసి, అప్పుడు నాన్న ఇంకొక 5 minutes లో నువ్వు లేచి బయటికి రా, అప్పుడు ప్రశాంతంగా నువ్వు స్కూల్కి వెళ్ళగలుగుతావు. ఆ సజెషన్ ఇచ్చేసి వచ్చేసేయండి. ఒక 1 2 3 4 days వాళ్ళు లేవకపోవచ్చు, మళ్ళీ వెళ్ళండి, మళ్ళీ ట్రై చేయండి, మళ్ళీ వెళ్ళండి. కానీ ఒక్కటి గుర్తు పెట్టుకోండి, ఎన్నిసార్లైనా వాళ్ళు లేసేంత వరకు వెళ్ళి లేపండి, కానీ అరవకండి. అబ్బా ఇంత చెయ్యాలంటే మాతో ఎలాగవుతుందండి అంటే, మరి మనం బతుకుతుందే పిల్లల కోసం కదా. ఒక అరగంట ముందు లేవండి, ఏమవుతుంది దాంట్లో, ఒక హాఫ్ అన్ అవర్ టైం పెట్టుకుంటే
ఏమవుతుంది దాంట్లో? ఏమీ అవ్వదు ఫ్రెండ్స్. వాళ్ళు లేసేసరికి మరి అప్పుడు మాకు పనోళ్ళు కూడా లేరు, అసలు హెల్పర్స్ లేరు, అసలు ఎవ్వరు లేరు, నథింగ్. ఇద్దరు పిల్లలు, వాళ్ళు 2 years డిఫరెన్స్ తో ఉండేవాళ్ళు. కానీ మాకు ఏ రోజు కూడా ఈ హడావుడి, ఈ గందరగోళాలు, ఈ అరవడాలు, కేకలు పెట్టడాలు ఎప్పుడూ లేవు మా లైఫ్ లో. అసలు ఇప్పుడు మా పిల్లల్ని చూస్తుంటే అరుపులు, కేకలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? అన్నీ తెలిసి ఏమి తెలియనితనం అంటే ఇదేనేమో అనిపించింది నాకు. మాకు అప్పుడు ఇంత నాలెడ్జ్ లేదు, చెప్పేవాళ్ళు లేరు, ఇంత వెబ్సైట్స్ లేవు, స్పిరిచువల్ పేరెంటింగ్ అని లేదు, మైండ్ కంట్రోల్ తెలీదు, హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ తెలీదు, అసలు ఏది తెలీదు. కానీ మాకేం లేదో తెలుసా? ఫోన్లు లేవు, టీవీలు లేవు. కాబట్టి మాకు టైం ఉండేది. ఆ టైం పిల్లల మీద ఆటోమేటిక్ గా పెట్టేవాళ్ళము. దాంతో పిల్లలకి పేరెంట్స్ కి మధ్యలో ఒక చక్కటి కాంబినేషన్ అనేది ఉండేది, ఒక బౌండింగ్ ఉండేది. దాంతో అద్భుతంగా మనం ఆలోచిస్తే మన పేరెంట్స్ మన మీద ఎప్పుడూ అరవలేదు. అసలు మా పేరెంట్స్ అయితే నన్ను కొట్టడం ఏ రోజు నాకు గుర్తులేదండి. అది గాడ్ గ్రేస్ నాకు తెలియదు, ఏదో నాకు తెలియదు. బట్ ఏ రోజు మా అమ్మ అయితే 3rd, 4th క్లాసే చదివింది. మా నాన్నగారు ఇంజనీర్, కానీ మా అమ్మ చదివింది జస్ట్ 3rd క్లాసే. కానీ ఏ రోజు కూడా తను గట్టిగా మాట్లాడడం కానీ, కొట్టడం కానీ ఎప్పుడు లేదు ఫ్రెండ్స్. అంటే నాకు అనిపిస్తుంది, ఇప్పుడు ఈ పిల్లలు ఇప్పుడు బీటెక్లు, ఎంటెక్లు, డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు ఇంత చదివి మళ్ళీ ఎన్నో వెబ్సైట్స్, ఎంతో నాలెడ్జ్ ఇదంతా తీసుకొని మళ్ళీ అరిచేది అరుస్తున్నారు. ఎందుకు అరుస్తున్నారు? ఎందుకు అంటే అక్కడ పేషెన్స్ లేదు. కాబట్టి ఖచ్చితంగా ఫస్ట్ ధ్యానం అయితే చెయ్యాలి ఇంట్లో. పేషెన్స్ అనేది ఆటోమేటిక్ గా వస్తుంది. మీరు ధ్యానం చేసినా చేయకపోయినా ఫస్ట్ పిల్లలతోటి ఈ 9 ఫార్ములా ఫాలో అవ్వండి. ఒక 3 minutes వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని లేపండి. దట్ ఈస్ కాల్డ్ కేరింగ్ అంటారు. అది అయిపోయింది, వాళ్ళు హ్యాపీగా రిలాక్స్ గా రెడీ అవుతారు, రిలాక్స్ గా స్కూల్కి వెళ్తారు. విత్ ఇన్ 1 week or 10 days లో మీరు ఆ చేంజెస్ చూస్తారు. ఎందుకంటే మార్నింగ్ ఎంత రిలాక్స్ గా లేస్తారో అంతే రిలాక్స్ గా వాళ్ళ డే అంతా ఉంటారు, మిమ్మల్ని అంతే రిలాక్స్ గా ఉంచుతారు, నో డౌట్ ఇట్ ఆల్. సెకండ్ థింగ్ ఏంటంటే వాళ్ళు స్కూల్ నుంచి రాగానే షేరింగ్ అంటాం, దాన్ని ఏమంటాం? షేరింగ్. సో ఈ షేరింగ్ ఎలాగంటే వాళ్ళు రాగానే డ్రెస్ మార్చేసి చక్కగా స్నానం చేయిస్తారో ఎలా చేస్తారో, వాళ్ళ డ్రెస్ మార్చేసి వాళ్ళని ఫ్రెష్ చేసేసి టేబుల్ దగ్గర కూర్చున్న తర్వాత వాళ్ళు మీరు ఆపోజిట్ లో కూర్చొని అప్పుడు షేర్ చేయమని అడగండి. స్కూల్లో ఏం జరిగింది, ఫ్రెండ్స్ తో ఎలా ఉన్నావు, టీచర్ ఏమన్నది, డైరీలో ఏమి ఇచ్చారు, వీటితో పాటుగా నీకు అసలు నచ్చిందేంటి, నచ్చలేదేంటి. ఓన్లీ ఏంటి అదొక్కటే కాదు అండి, ఓన్లీ టీచరు, హోంవర్క్, మార్కులు, గ్రేడ్స్ ఇవి కాదు. వీటితో పాటుగా అమ్మ నీకు ఈరోజు ఎలా నడిచింది, నీకు మార్నింగ్ నిన్ను లేపాను కదా, నీకేమైనా డిఫరెన్స్ అనిపించిందా, ఇంటి దగ్గర నుంచి వెళ్ళాక నీకు ఎక్కడైనా ఏదైనా నువ్వు డిస్కంఫర్ట్ గా ఫీల్ అయ్యావా. ఒక్క 3 minutes అండి, 3 minutes షేరింగ్ చెయ్యండి వాళ్ళతోటి. ఆ ఒక్క 3 minutes అంటే ఒక 10 minutes వేసుకోండి. వాళ్ళతో మాత్రమే ఆ టైంలో దయచేసి ఫోన్లు వాడకండి, టీవీలు చూడకండి, పేపర్లు చూడకండి, పక్కింటోళ్ళని వదిలేయండి, ప్రపంచాన్ని వదిలేయండి. మీరు ఎలాగైతే శ్వాసను పట్టుకుంటున్నారో అలా మీ పిల్లల్ని పట్టుకోండి. ఒక్క 5 minutes or 10 minutes. అందుకే 10 minutes అంటే ఎవరు వినరు అని చెప్పి 3 minutes అని చెప్తారు. సో షేరింగ్, దట్ ఈస్ కాల్డ్ షేరింగ్. ప్రతి రోజు వాళ్ళ లైఫ్ లో ఏం జరుగుతుంది అనేది మీరు ఏ రోజుకి ఆ రోజుకి అప్డేట్ ఉండాలి. కానీ మన దురదృష్టం ఏంటంటే ప్రపంచానికి మొత్తం తెలుస్తుంది, మన పిల్లలకి ఏం జరిగిందో మనకే లాస్ట్ తెలుస్తుంది. చూడండి, చాలా మంది పిల్లలకి ఏదైనా పనిష్మెంట్ రానివ్వండి, లేదా వాళ్ళకి ఏదైనా రానివ్వండి, ఏదైనా కానివ్వండి, మనం వినకపోతే వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? పక్కన వాళ్ళని వెతుక్కుంటారండి. ఇప్పట్లో జరుగుతుంది అదే. చాలా చాలా దగ్గరలో ఏం జరుగుతుంది అంటే మా పిల్లలు మాకు చెప్పట్లేదండి అంటే అక్కడ అయితే భయపడుతూ ఉంటారు, లేదా మీరు అక్కడ షేర్ చేసే అలవాటు మీ ఇంట్లో ఉండకుండా ఉండుంటది. సో ఏది ఏమైనా పిల్లలు ఎలా ఉన్నా, ఎలా ప్రవర్తించినా ఆ మిస్టేక్ 100% పేరెంట్స్దే. పిల్లలది 0.00000% కూడా వాళ్ళ మిస్టేక్ ఏం లేదండి. ఎందుకంటే అందరూ దివ్యాత్మలే. 7 years వరకు వాళ్ళ థర్డ్ ఐ ఓపెన్ అయి ఉంటుంది. వాళ్ళకి అన్ని తెలుసు. వాళ్ళకి అన్ని తెలుసు అనే విషయం మనకు తెలియదు. తెలిసినా కూడా మర్చిపోతూ ఉంటాము. కాబట్టి ఏం చేస్తాము అంటే మనము ఒక మెకానికల్ గా, అరే నేను లేస్తున్నాను, ధ్యానం చేస్తున్నాము ధ్యానం గంటలు గంటలు కాదనట్లేదు. మరి దానివల్ల పిల్లలకి ఏంటి యూస్?
యాజ్ ఏ పేరెంట్ వాట్ యు ఆర్ డూయింగ్? పిల్లలతో కలిసి సరదాగా వాకింగ్కి వెళ్ళారా? చక్కగా పార్క్కి వెళ్ళారా? సినిమాలకు వెళ్ళారా? వాళ్ళ కోసం ఏం టైం పెట్టారు? వాళ్ళకి ఏది ఇష్టమో మీకు తెలుసా? ఓన్లీ తిండి పెట్టడము, బుక్స్ ఇవ్వడము, ఆటో ఎక్కించడము, బాయ్ చెప్పడము, రాగానే హాయ్ చెప్పడం, ఇదా జీవితం అంటే? ఇది కాదండి జీవితం అంటే. జీవితం అంటే పిల్లలతో పాటుగా మనం కూడా పిల్లలుగా మారిపోవాలి. వాళ్ళతో కలిసి ఆడండి, పాడండి, ఎగరండి, దునకండి. పేరెంట్స్ గా మీరు ఏది చేయగలరో వాళ్ళతో అది చెయ్యండి. కానీ 3 మినిట్స్ షేర్ చేసుకోండి. 3 మినిట్స్ ఫర్ షేరింగ్ టైం ఉంది అంటే ఆ రోజు వాళ్ళకి ఏది జరిగిందో వాళ్ళు ఎగ్జాక్ట్ గా మీతో షేర్ చేసుకునే ఒక అవకాశాన్ని వాళ్ళకి ఇవ్వండి. అప్పుడు ఏ రోజు వాళ్ళకి బాధ కలిగినా, సంతోషం కలిగినా, డిస్కంఫర్ట్ కలిగినా, ఏది కలిగినా వాళ్ళకి ఫస్ట్ మైండ్ లో ఎవరు గుర్తొస్తారంటే పేరెంట్స్ మాత్రమే గుర్తొస్తారు. పేరెంట్స్ లేకపోతే ఆ ప్లేస్ లో ఫ్రెండ్స్ తో షేర్ చేస్తారు. వీడికి తెలీదు, వాడికి తెలీదు, రాంగ్ రూట్ లో వెళ్ళిపోతారు. కాబట్టి ఫస్ట్ మనమే రెడీగా ఉండాలి షేర్ చేసుకోవడానికి. ఓ నేను వెళ్ళగానే అమ్మ నా కోసం రెడీగా ఉంటది, తను నా కోసం వెయిట్ చేస్తూ ఉంటది, నాకు ఇష్టమైనవి చేసి పెడుతుంది. ఇది అందరూ చేస్తారండి. 90% పేరెంట్స్ వాళ్ళకి ఏది ఇష్టమో అది చేసి పెడతారు. అదొక డ్యూటీ లాగా. అది డ్యూటీ కాదండి. దాంతో పాటుగా షేర్ చేసుకోవడం అనేది మొదలు పెట్టండి ఫ్రెండ్స్. అది చాలా 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 ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళ జీవితంలో ఏం జరుగుతుంది అనేది మీకు తెలిస్తే, మీరు ఆల్రెడీ జీవితాన్ని చూశారు, మీకు ఆ అనుభవం ఉంది, మీకు ఆ ఎక్స్పీరియన్స్ ఉంది. వాళ్ళకి కొండంత ప్రాబ్లము మీకు ఘోరంత అనిపిస్తుంది. అది అసలు ప్రాబ్లమే కాదని మీకు తెలుసు, వాళ్ళకి తెలీదు. ఒకసారి మార్క్స్ తక్కువ వచ్చాయి అనుకోండి, 25కి ఏ 5 వచ్చాయి అనుకోండి, వాళ్ళకి అది చాలా అసలు ఇరిటేషన్ గా ఉంటది, బాధగా ఉంటది. కానీ మీరు రాగానే అడిగారు అనుకోండి, వెంటనే బయటపడిపోతారు. పర్లేదు, 5 కాదు 0 వచ్చినా కూడా అక్కడ మీలో కోపము, ఆవేశము ఇది కనిపించకూడదు. అసలు ఇవేవి కనిపించకూడదు. 0 వచ్చినా 100 వచ్చినా మీరు అలాగే ఉండగలగాలి. ఆ రిజల్ట్ తో మనకు సంబంధం లేదు, ఆ మార్క్స్ తో మనకు సంబంధం లేదు. రియల్ గా చెప్పాలి అంటే నిజంగానే సంబంధం లేదండి. చరిత్ర సృష్టించిన వాళ్ళు ఎవరు టాపర్స్ కాదు. ఎవరు కాదు. మీరు చూసుకోండి, చరిత్ర సృష్టించిన వాళ్ళు ఎవరు మామూలు మెకానికల్ లైఫ్ లో, మెకానికల్ ఎడ్యుకేషన్ లో వాళ్ళు ఏమి టాపర్స్ కాదు. కాబట్టి వాట్ ఎవర్ ఇట్ మే బి, ఏదైనా కానివ్వండి, అక్కడ మీరు తొనకకుండా వెనకకుండా పిల్లలకి చేయూతనివ్వడం అనేది స్టార్ట్ అవ్వాలి ఫ్రెండ్స్. దీన్నే అంటారు షేరింగ్. ఆ షేరింగ్ అనేది చేయడం అనేది ఈవినింగ్ టైంలో అయిపోయింది. నైట్ టైంలో ఏం చేయాలి తెలుసా? మన పెద్దవాళ్ళ నుంచి, మన భారతీయ సాంప్రదాయంలో చాలా మంది పెద్దవాళ్ళు ఈ పని చేస్తారండి. మనం చేస్తున్నారు కానీ ఇప్పుడు పిల్లలు, ఎందుకంటే మా కోడళ్ళని చూస్తున్నాను నేను, ఏం చేస్తారు అంటే పెద్దవాళ్ళు పిల్లల పక్కన పడుకొని వాళ్ళకి కథలు చెప్పేవాళ్ళు. ఆ కథలలో ఒక నీతి ఉండేది. మహాభారతం కానివ్వండి, రామాయణం కానివ్వండి, భగవద్గీతలకు సంబంధించి కానివ్వండి, పంచతంత్ర కథలు, చందమామ కథలు, బాలమిత్ర కథలు, ఇలాంటి కథలలో ఏవైతే వాళ్ళ ఏజ్ కి, వాళ్ళకి మీనింగ్ కి సరిపోతాయో ఆ కథలు చెప్పి దాని ద్వారా వాళ్ళ మైండ్ లోకి ఒక పాజిటివ్నెస్ ని పంపించేవాళ్ళు మన పెద్దవాళ్ళు. ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిన తర్వాత నేను మా అత్తగారితో, మా అమ్మ వాళ్ళతో లేను, మేము జాబ్ రీత్యా తిరుగుతూనే ఉన్నాము. నా లైఫ్ లో నాకు ఎప్పుడు అసలు కథలు చెప్పాలి అనే ఆలోచన కూడా రాలేదు. అసలు ఇప్పుడు అనిపిస్తుంది నాకు, ఎంత పిటి కదా. మా మా ఇంట్లో కూడా మా నాన్నగారు జాబ్ కాబట్టి ఎవరు బిజీలో వాళ్ళు ఉండేవాళ్ళు. నాకు మా నాన్నమ్మ అమ్మమ్మలతోటి రిలేషన్ లేదు కాబట్టి నాకు తెలియదు అసలు కథలు చెప్తారని. కథలు చెప్పడం వల్ల ఇంత యూజ్ ఉందని ప్రపంచవ్యాప్తంగా దీన్ని ఒప్పుకున్నారని ఇప్పుడు తెలుస్తుంది నాకు. ప్రపంచం మొత్తం ఇప్పుడు ఒక్కటై ఘోషిస్తున్నారు. ఏంటో తెలుసా? నైట్ పడుకునేటప్పుడు పిల్లలకి స్టోరీస్ చెప్పండి. సో అది చాలా చాలా యూజ్ అవుతుందంట. ఎందుకు అంటే నైట్ మీరు ఒక స్టోరీ చెప్పారు, దాంట్లో ఒక మోరల్ ఉంది, ఆ మోరల్ ని వాళ్ళు యాక్సెప్ట్ చేసేస్తారు. సో ఇప్పుడు ఏదైనా సరే చూడండి, ఎన్నో మోరల్ స్టోరీస్ మనం ఎంతో మంది చెప్తూ ఉంటాం, కానీ మన పిల్లలకి చెప్తుంటే ఇట్స్ వెల్ అండ్ గుడ్. ఆల్రెడీ మీకు ఇదంతా తెలిసిన వాళ్ళు కూడా కొంతమంది ఉండొచ్చు, తెలియని వాళ్ళు కూడా కొంతమంది ఉండొచ్చు. నాకైతే తెలియలేదు నిజంగా. అసలు ఈ టాపిక్స్ అన్ని చదువుతున్నప్పుడు, తెలుసుకుంటున్నప్పుడు, రాస్తున్నప్పుడు నేనైతే కంప్లీట్ గా అసలు ఒక 3 days అసలుకి నాకు ఏడుపే వచ్చేసింది.
అరే ఇంత చిన్న విషయాలు నేను డిగ్రీ చేశాను, మా అమ్మ కంటే కూడా నేను చదువుకున్నానని, నేను పిల్లల్ని పర్ఫెక్ట్ గా పెంచుతున్నానని, పెంచానని నాకు చాలా చాలా గర్వం అనుకోండి. అంటే ఓకే, నేను ఐఎమ్ ఇన్ ద రైట్ వే. ఎందుకంటే మా పిల్లలకు ఐఐటిలో వచ్చింది, సిఏలో వచ్చింది, వాళ్ళు మంచిగా చెప్పినట్టుగా వింటున్నారు, దే ఆర్ లుకింగ్ సో గుడ్, సో నైస్, ఐఎమ్ ఏ ప్రౌడ్ మదర్, ఇలా అనుకునేదాన్ని. కానీ ఎప్పుడైతే ఈ టాపిక్స్ అన్ని నాకు తెలిసాయో అప్పుడు అసలు ఒక 3 days నేను నార్మల్ లైఫ్ లోకి రాలేకపోయాను. అరే అసలు వాళ్ళని ఎలా పెంచాను, ఒక రోబోస్ లాగా పెంచాను. 8th class కి వచ్చినప్పటి నుంచి మార్నింగ్ 5 o'clock 4 o'clock కి లేపడము, పంపించడము, ఆ హోంవర్క్స్ ఏమి ఇచ్చారు, 100 వచ్చాయా 99 వచ్చిందా, 99 వచ్చింది అంటే ఫస్ట్ నేనే బోర్మని ఏడ్చేసేదాన్ని. 100కు 100 రావాలి, మ్యాథమెటిక్స్ లో 100కు 100 రావాలి, నీకు ఐఐటిలో రావాలి అంటే 100కు 100 రావాలి, నాకు 100. ఎందుకు ఆ 100లు, ఐఐటీలు ఇవన్నీ అవసరమా? అసలు మానవుల జీవితానికి ఏం అవసరం, ఏది కావాలి మనకు తెలుసు. కానీ మళ్ళీ ఈ ప్రపంచంలోనే ఉంటున్నాం, పోటీ ప్రపంచంలోనే ఉంటున్నాం. మనం ఎందుకు డిఫరెంట్ గా ఆలోచించట్లేదు? అసలుకి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వాళ్ళు పిల్లల కోసమని ఒక 1 or 2 places లో ప్రేమ్నాథ్ సార్ వాళ్ళ అమ్మాయి కానివ్వండి, అలాగే ఖమ్మంలో ఆనంద్ ప్రసాద్ గారు కానివ్వండి, ఇలాంటి వాళ్ళు ఇనిషియేట్ తీసుకొని స్కూల్ స్టార్ట్ చేశారు. దాదాపుగా 5-6 years నుంచి ఆ స్కూల్స్ ఉన్నాయి. దాంట్లో స్ట్రెంత్ ఎంతో తెలుసా? 10 మంది దాకా. మరి కొన్ని లక్షల మంది ధ్యానులు ఉన్నారు. కానీ మన పిల్లలకు వచ్చే వరకు మనకు అది అవసరం లేదు. నేనైతే ఫస్ట్ లో పత్రి సార్ని ఇదే అడిగాను, సార్ బుద్ధుడు అంటే ఇష్టమే, కానీ బుద్ధుడు మా ఇంట్లో ఉంటే నేను భయపడుతున్నాను. ఇప్పటికీ కూడా చాలా మంది పేరెంట్స్ అలాగే ఉన్నారు అని అనిపిస్తుంది నాకు. మీరు బుద్ధుళ్ళు అయితే సరిపోదు, మీ పిల్లల్ని బుద్ధులుగా మార్చండి. వాళ్ళు ఆల్రెడీ బుద్ధులుగా ఉన్నారు, వాళ్ళని అలా వదిలేయండి. వాళ్ళని ఏదో చెయ్యాలని ప్రయత్నించకండి. అయ్యగారిని చేయబోతే కోతైందంటే చూసారా? ఆల్రెడీ మీ లైఫ్ లో వాళ్ళు ఉన్నారు, స్పిరిచువల్ వేలో మీరు ఉన్నారు. ఈ రోజు మీరు కూర్చొని ఇది వింటున్నారు అంటే యు ఆర్ ఇన్ ద స్పిరిచువల్ పాత్. మిమ్మల్ని సెలెక్ట్ చేసుకున్నారు అంటే వాళ్ళు కూడా స్పిరిచువల్ పాత్ లోనే ఉన్నారు. కానీ మీరు ఎప్పుడైతే వాళ్ళని మళ్ళీ కామన్ పీపుల్ లాగా పెంచుతున్నారో అక్కడ లాట్ ఆఫ్ డిస్టర్బెన్సెస్ అనేవి క్రియేట్ అవుతున్నాయి. అటు అవ్వట్లేదు, ఇటు అవ్వట్లేదు, 2 పడవల మీద కాళ్ళు పెట్టిస్తున్నారు. వాళ్ళకి ఎటు వెళ్ళాలో తెలియట్లేదు. పొద్దున్న లేస్తే ధ్యానం అంటారు, మధ్యాహ్నం అయితే మార్క్స్ లేవంటారు. వాళ్ళకి ఏం అర్థం అవుతుందండి? సో ఒక్కసారి ఆలోచించండి ఫ్రెండ్స్. షేరింగ్, కేరింగ్ అండ్ స్టోరీ టెల్లింగ్, ఈ 3 ఎప్పుడైతే కంటిన్యూషన్ లో మీరు ఫాలో అవుతారో విత్ ఇన్ 40 days లో, అంటే 9 minutes ఫార్ములా అంటారు దీన్ని. మార్నింగ్ 3 minutes వాళ్ళ కోసం వాళ్ళ దగ్గరికి వెళ్ళి టచ్ చేసి నెమ్మదిగా, ఇంకా పిల్లలకి ఏమి ఇష్టమో తెలుసా? హగ్గింగ్స్ అండ్ కిస్సులు. రోజుకు ఒక 10 సార్లైనా హగ్ చేసుకొని ఒక 20 సార్లు ముద్దులు పెట్టారు అనుకోండి. మన సౌత్ సైడ్, నార్త్ సైడ్ ఇది చాలా చాలా బాగా చేస్తారండి. అసలు ఇలా హగ్ చేసుకుంటారు, పెద్దవాళ్ళని కూడా హగ్ చేసుకుంటారు, పిల్లలను కూడా హగ్ చేసుకుంటారు. మనం ఎవరినైనా హగ్ చేసుకుంటే అదేదో వీడు షో కొడుతున్నాడు, వీడేందో సినిమా స్టైల్లో ట్రై చేస్తున్నాడు, వీడికి ఏందో పెద్ద ఎక్కువైంది, ఈ హక్ చేసుకోవడాలు ఏంటి, ఇవి నేను చాలాసార్లు విన్నాను. కానీ హక్ చేసుకోవడం వలన హృదయాలు మాట్లాడుకుంటాయి. తెలుసా ఆ విషయం? 2 హృదయాల మధ్యలో రిలేషన్ ఏర్పడుతుందట హగ్గింగ్ వలన. అందుకే చూడండి, నార్త్ సైడ్ పెద్దవాళ్ళకి ఎంత రెస్పెక్ట్ ఇస్తారు వాళ్ళంటే, వాళ్ళు కాళ్ళు మొక్కంది బయటికి వెళ్ళరు, హక్ చేసుకొని వాళ్ళు బాయ్ చెప్పరు. ఇంటికి రాగానే హక్ చేసుకుంటారు, వెళ్ళేటప్పుడు కాళ్ళు మొక్కుతారు. మరి మన సైడ్ చెప్పకుండా వెళ్లే వాళ్ళు కూడా ఉన్నారు పేరెంట్స్ కి బాయ్ అని. పెద్ద అయిన తర్వాత, పెళ్ళాలు వచ్చిన తర్వాత బాయ్ అని చెప్పడం కూడా, అది ఏముంది దాంట్లో, ఎలాగో వెళ్తాం కదా, పొద్దున్నే తెలుసు కదా, ఇలా అంటూ ఉంటారు. అంటే చెప్పడం చెప్పకపోవడం క్వశ్చన్ కాదండి అక్కడ. ఆ యొక్క మనం ఏదైతే ఇస్తున్నామో అది పొందుతాం. మనం ఫస్ట్ నుంచి వాళ్ళకి ఆ టైం ఇచ్చి, ఆ కేర్ ఇచ్చి, ఆ రెస్పాన్సిబిలిటీ నేర్పించి అంత సాఫ్ట్ గా మనం పెంచితే వాళ్ళు అదే సాఫ్ట్ గా వాళ్ళు పెరుగుతారు. మనం ఏం చేస్తున్నాము, ఒక మెకానికల్ గా పెంచాము అనుకోండి, వాళ్ళు కూడా అలాగే మెకానికల్ గా తయారవుతారు. వాళ్ళకి నేర్పించండి, వాళ్ళకి మీరు ఎలా, మీకు వాళ్ళు ఏమి ఇవ్వగలుగుతారు? ఇంకొకటి ఏంటి అంటే నో ఎక్స్పెక్టేషన్. సో నేను ఇంత కష్టపడ్డాను, ఇంత నేర్పించాను, అయినా కూడా మా పిల్లల్లో మార్పు ఏమీ లేదు అంటే ఫైనల్ గా మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే నో ఎక్స్పెక్టేషన్. అది పిల్లల దగ్గర 100% నో ఎక్స్పెక్టేషన్ లాగే ఉండాలి. చిన్నప్పుడైతే మార్కులు ఎక్స్పెక్ట్ చేయకండి, పెద్ద అయిన తర్వాత అయితే మీకు ఏదో ఇస్తారని ఎక్స్పెక్ట్ చేయకండి. ఎందుకు అంటే
రుణాను రూపేణ సతులు సుతులు పుత్రులు పౌత్రులు. నేర్చుకునే పాఠాలు తీర్చుకునే రుణాలే పిల్లలు. పిల్లలు మీన్స్ దట్ ఈస్ ద డెఫినేషన్. మీరు ఏదైతే పాఠాలు నేర్చుకోవాలో, ఏదైతే రుణాలు తీర్చుకోవాలో దానికి సంబంధించే మీ యొక్క కర్మ చక్రం అనేది ఏర్పడుతుంది. దానితోటే మీకు వాళ్ళకి మధ్యలో రిలేషన్ ఉంటుంది, బంధం ఉంటుంది, బాధ్యత ఉంటుంది. సో ఆ బాధ్యతను మీరు 100% చెయ్యాలి, మర్చిపోవాలి. దట్స్ ఇట్. మీరు మీ బాధ్యత ఏదైతే ఉందో దాన్ని చెయ్యండి. 100%, 99.5% కూడా కాదు. వాళ్ళకి ఏ నిమిషంలో ఏ అవసరం వచ్చినా యాజ్ ఏ పేరెంట్ నేనున్నాను అనే ఫీల్ వాళ్ళకి రావాలి. మనకు అవసరం రాకుండా చూసుకోవాలి. దట్స్ అదొక్కటి మనం ఫాలో అయ్యామంటే మన లైఫ్ లాంగ్ మనం హ్యాపీగా ఉంటామండి. దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. సో ఫ్రెండ్స్, ఈ టాపిక్ చాలా మందికి యూజ్ అవుతుంది అని అనుకుంటున్నాను. మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా ఉంటే ఇది రికార్డ్ చేశాను, పెడతాను. ఈ రికార్డ్ పంపించండి. ఎందుకంటే చాలా మందికి ఇప్పటి పేరెంట్స్ కి ఎవరైతే ఇద్దరు జాబ్స్ చేసి పిల్లలు అంటే అమ్మమ్మల దగ్గర పెరుగుతారు, నాన్నమ్మల దగ్గర పెరుగుతారు, వాళ్ళు ఎలా పెంచితే అలా పెరుగుతారు. నారు పోసిన వాడు నీరు పోయడా, అమ్మ నన్ను పెంచింది నా పిల్లలు పెంచదా, ఇవన్నీ రాంగ్ ఎస్టిమేషన్స్ అండి. ఎవరి పిల్లలు వాళ్ళ దగ్గరే పెరగాలి. మీరు పిల్లల్ని కంటున్నారు అంటే అట్లీస్ట్ వాళ్ళు స్కూల్కి వెళ్ళేంత వరకు వాళ్ళతోటే ఉండాలి. నో జాబ్స్ ఇవన్నీ పక్కన పెట్టేయండి, కెరియర్ పక్కన పెట్టేయండి. ఒక్క 3 years లో ఏమీ అయిపోదు. మీరు ఎందుకు జాబ్స్ చేస్తున్నారు? సంపాదించడానికి. ఎందుకు సంపాదిస్తున్నారు? వాళ్ళని ఆనందంగా ఉంచడానికి. ఫైనల్ గా ఏం పొందుతున్నారు ఆయాల చేతిలో? ఏమీ లేదు అక్కడ. ఒక్క 3 years ఆర్ 4 years ఆర్ 5 years మీరు లైఫ్ ని త్యాగం చేయట్లేదు అక్కడ. మీ బాధ్యతని, పిల్లలు అంటే మీరు చూపించుకునే షో పీసెస్ కాదు అక్కడ. పైలోకాల నుంచి మిమ్మల్ని నమ్మి భూమి నుంచి దివికి దిగి వచ్చిన దేవతలు వాళ్ళు. మరి వాళ్ళకి ఎంత రెస్పెక్ట్? వాట్ ఇస్ ద రెస్పెక్ట్? రెస్పెక్ట్ మీన్స్ గివ్ టైం టు దెమ్. ఏంటి రెస్పెక్ట్? వాళ్ళకి టైం ఇవ్వడమే రెస్పెక్ట్. మేమేదో త్యాగం చేస్తున్నామని ఎవరు ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదండి. వాళ్ళు త్యాగం చేసి మీకోసం వస్తున్నారు మీ లైఫ్ లో ఆనందాలు నింపడానికి. మీ జీవితంలో పిల్లలు రాకముందు ఎలా ఉంటది, పిల్లలు వచ్చాక ఎలా ఉంటది మీరు ఒక్కసారి చూడండి. పిల్లలు వచ్చాక హ్యాపీనెస్ ఉంటది. మరి హ్యాపీనెస్ కోసం వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చారు. మీరు హ్యాపీనెస్ కోసం బయటకు వెళ్ళిపోతున్నారు. ఏంటి యూస్ అక్కడ? కాబట్టి ఎవరు కూడా, ఒక్క తల్లి అయినా అట్లీస్ట్ ఒక 5 years, యాక్చువల్ గా అయితే 20 years అని చెప్తాను నేను, కానీ అట్లీస్ట్ 5 years. 20 years అంటే వీళ్ళ జీవితం కూడా గడిచిపోతుంది, ఏం ఉండదు. అట్లీస్ట్ ఒక 5 years, 5 years వాళ్ళకి మొత్తం టోటల్ గా సరెండర్ అవుతే, ఎందుకు అంటే బిఫోర్ 4 years వాళ్ళకి ఎంతైతే నేర్పించగలుగుతారో, అంటే వాళ్ళది సైంటిఫిక్ గా ఆలోచిస్తే మొత్తం 80 years ప్యాటర్న్ లో 4 సంవత్సరాల లోపు పిల్లలు 80% నేర్చుకుంటారు. మీరు 4 years వరకు ఏమి నేర్పించకుండా వదిలేసి దాని తర్వాత మొదలు పెడితే ఆ మిగతా 76 years ఈ 4 years లో ఎంత నేర్చుకుంటారో అంతే నేర్చుకుంటారు. చూడండి, ఒక్క 4 సంవత్సరాలు మీరు కష్టపడి టోటల్ గా వాళ్ళతోటే ఉండి ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ ఎంజాయ్ చేస్తూ వాళ్ళకి నేర్పిస్తే 10 ఎన్సైక్లోపీడియా చదివే అంత, నేర్చుకునే అంత, గుర్తు పెట్టుకునే అంత నాలెడ్జ్ వాళ్ళకి ఉంటుందంట. 10 ఎన్సైక్లోపీడియా మన జీవితాంతం కష్టపడినా ఒక్క ఎన్సైక్లోపీడియాని చదవలేము, గుర్తు పెట్టుకోలేము. మరి వాళ్ళు 10 చదవగలరు, 10 భాషలు నేర్చుకోగలరు. అంటే ఎంత మైండ్ పవర్ ఉందో చూడండి. మనం దాంట్లో ఏమి యూజ్ చేయట్లేదు. 4 years వరకు వాళ్ళలాగే ఆడుతున్నాం, పాడుతున్నాం, తిండి పెడుతున్నాం, నిద్ర పెడుతున్నాం, అయిపోయింది. తిండి పెడుతున్నాం, బట్టలు ఇస్తున్నాం, నిద్ర పుచ్చుతున్నాం. హాయిగా తింటున్నారా, పడుకుంటున్నారా, జీవితం అయిపోతుందా? అయిపోతుంది. నో. 4 years వరకు మీరు గనక పట్టుబట్టి నేర్పిస్తే వాళ్ళకి అన్ని నేర్చుకునే కెపాసిటీ. సంగీతం నేర్చుకుంటారు, డాన్స్ నేర్చుకుంటారు. వాళ్ళకి ఏది ఇష్టమో తెలుసుకొని అది నేర్పించండి. మీకు ఇష్టమైంది కాదండి. నాకు సంగీతం ఇష్టం, నేను సంగీతం నేర్పిస్తాను. నాకు డాన్స్ నేర్చుకోలేదు, వాళ్ళకి డాన్స్ నేర్పిస్తాను, ఇది కాదండి. వాళ్ళకి ఏది ఇష్టము దానికి టైం పడుతుంది. మీరు సంగీతం క్లాస్ లో జాయిన్ చేస్తారు, వాళ్ళు 4 రోజులు వెళ్తారు, 5వ రోజు వాళ్ళకి నచ్చలేదు అంటారు, వదిలేయాలి. మళ్ళీ ఇంకొక ట్రై చేయాలి, మళ్ళీ ఇంకొక ట్రై చేయాలి. అదే ధ్యానంలోకి వస్తే వాళ్ళే చెప్పగలుగుతారు, నాకు ఇది ఇష్టం, నేను ఇది నేర్చుకుంటానని. చాలా ఈజీగా ఒక కన్క్లూజన్ లోకి వస్తారు. అప్పుడు దాన్ని పట్టుకొని దాన్ని నేర్పించండి, అది నేర్చుకోగలుగుతారు. అందుకే చెప్తున్నాను, ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడే స్టార్ట్ చేయండి. మీకు దాని తర్వాత విజన్ బోర్డ్స్ తయారు చేసి పెట్టుకోండి.
లేదు పుట్టిన తర్వాత స్టార్ట్ చేయండి, లేదు ఆల్రెడీ వాళ్ళు పెరిగారు అంటే వాళ్ళ పిల్లలకైనా ఈ నాలెడ్జ్ షేర్ చేయండి. ఎవరికైనా ఈ నాలెడ్జ్ అనేది చాలా అవసరం ఫ్రెండ్స్. అర్థమైంది అనుకుంటాను. థ్యాంక్ యూ. ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగండి. నేను ఒక 5 minutes మాట్లాడతా అండి. యా మాట్లాడండి. హాయ్ అండి అందరికి, ఆత్మబంధువులందరికీ నా ఆత్మ ప్రణామాలు. వీడియో ఆన్ చేస్తారా? వీడియో ఆన్ చేయాలా? చెయ్యండి, చెయ్యాలా? ఓకేనా? ప్రసన్నలక్ష్మి మేడం గారు ఈరోజు చాలా అవసరమైనవి, అందరికీ ఉపయోగపడే విధంగా చాలా చక్కగా వివరించారు. అందరూ కూడా వినడమే కాదండి, ఆచరించినప్పుడే ప్రయోజనం ఉంటుంది. నాకెందుకు మాట్లాడాలనిపించిందంటే, తను చెప్పిన ప్రతి ఒక్క విషయం కూడా నేను మా పిల్లల పైన ఎక్స్పెరిమెంట్ చేసి చూశాను. వెరీ గుడ్. నాకు చాలా మంచి రిజల్ట్ వచ్చింది. నా నేను అందరికి తెలిసే ఉంటా అని చెప్పేసి ఇంట్రడక్షన్ ఏమి ఇవ్వడం లేదు. ఓకే ఓకే. నాకు ఒక అమ్మాయి, ఒక అబ్బాయి. పాప చార్టర్డ్ అకౌంటెంట్, బాబు మద్రాస్ ఐఐటీలో ఎంటెక్ కంప్లీట్ చేసి సొంతంగా సాఫ్ట్‌వేర్ కంపెనీ రన్ చేసుకుంటున్నాడు. వాళ్ళని చదివిపించేటప్పుడు నేను 9థ్ క్లాస్ అండి. వాళ్ళని ఇంగ్లీష్ మీడియం స్కూల్‌లో చేర్పిస్తే నాకు డైరీ చదవడం కూడా రాకపోయేది. వాళ్ళకేమన్నా హోంవర్క్‌లు చేయించాలన్నా గాని నాకెలా చేయించాలో అర్థం కాకపోయిన పరిస్థితి. అలాంటి స్టేజి నుంచి ఎవరైనా గాని పిల్లలకి ఇప్పుడు స్పెషల్‌గా ఏంటంటే, బాగా చదువుకున్న వాళ్ళైతే పిల్లలకి అన్ని విషయాలు వాళ్ళు చెప్పుకోగలుగుతారు. మాకేం చదవడం రాదు కాబట్టి మేమెలా చెప్పగలుగుతాం వాళ్ళకి అని అనుకుంటున్నారు. కానీ అది చాలా తప్పండి. పిల్లలకి తల్లిదండ్రులు పక్కన ఉంటే చాలు. వాళ్ళకి అదొక పెద్ద సపోర్టు. యెస్. ఆ విషయము బాగా అందరూ గమనించుకోండి. నాకేం తెలుసు వాళ్ళు ఇంజినీరింగ్ చదువుతుంటే నేనేం చెప్పగలుగుతా, ఇంటర్మీడియేట్ చదువుతుంటే నేనేం చెప్పగలుగుతా అనేది చాలా తప్పండి. వాళ్ళు చదువుకునేటప్పుడు మీరు సపోర్ట్ ఇవ్వండి, పక్కనుండండి. వాళ్ళకొక భరోసా ఇవ్వండి. మీకిష్టమైంది మీరు చదువుకోండి. మీరు చదివింది మంచిగా గుర్తుకు పెట్టుకోండి. మీకు ఏదొచ్చో అది మర్చిపోకుండా ఎక్స్‌ప్రెస్ చేయండి. రాయండి. రాని వాటి గురించి ఆలోచించకండి. వచ్చింది పర్ఫెక్ట్‌గా పెర్ఫార్మ్ చేయగలుగుతారా? లేదా ఏమన్నా తేడా ఉందా? దాన్ని మనం ఎలా సరి జేసుకోవాలి? అలాంటి విషయాలు ఏ తల్లిదండ్రులైనా చెప్పొచ్చండి. దానికి చదువుతో సంబంధం లేదు. ఎవరైనా గాని మనకు తెలిసిన మంచి విషయాలని ప్రతి ఒక్కళ్ళు గూడా మిగతా వాళ్ళకు షేర్ చేసుకోండి. అదేదో మన గొప్ప కోసం కాదండి. ఎవరైనా ఆ ప్రాబ్లమ్ ఫేస్ చేసినప్పుడు వాళ్ళకి మనం కూడా ఇలా చెయ్యవచ్చు అనేది అర్థమవుతుంది. దానికోసం మనం వాళ్ళకి చెప్పాలి. ఈరోజు వాళ్ళ పిల్లలు చదువుకుర్రు గాబట్టి వాళ్ళు గొప్పగా చెప్పుకుంటుర్రు. మా పిల్లలు చదవలేదు గాబట్టి మేము చెప్పడానికి ఏం లేదు. అట్లా అనుకోకండి. ఎవ్వరైనా గాని ఏ మైనస్ పాయింట్ అయితే ఉందో దాన్ని ఎలా సరిజేసుకోవాలి? ఎలా సరిజేసుకుంటే మా పిల్లలు ఇంప్రూవ్ అయితారు. మా ఫ్యామిలీ ఇంప్రూవ్ అయితది. మేము ఇంప్రూవ్ అయితాము. అలా చూసుకోవాలి తప్పితే ఎదుటి వాళ్ళు చెప్పినప్పుడు వాళ్ళేదో గొప్పగా బతుకుతున్నారు గాబట్టి వాళ్ళు ఇలా అన్ని చెప్తున్నారు అనేది మాత్రం ఎప్పుడూ అనుకోకండి. ప్రతి ఒక్కళ్ళు ఎవరు తక్కువ గాదు, ఎక్కువ గాదు. ప్రతి ఒక్కళ్ళకి జ్ఞానం అనేది ఉంది. తెలుసుకోవాల్సిన అవకాశాలు గూడా ఉన్నాయి. మేము మా పిల్లల్ని చదివిపించినప్పుడు మాకు ఏ అవేర్‌నెస్సు లేదు. కానీ మేడం చెప్పినట్టుగా ఇప్పుడు ఒక చిన్న విషయం చెప్పింది. చిన్న పిల్లలున్నప్పుడు రోజు ఒక స్టోరీ చెప్పమని అడిగితే పిల్లలు ఏం చెప్పాలో నాకు అర్థమయ్యేది గాదు. నేనేం చేసేదంటే అప్పుడు చందమామ, బాలమిత్ర అని చెప్పేసి మంత్లీ బుక్స్ దొరికేయి. ఎవరింట్లో ఉన్న పాతయి బుక్స్ గాని, లేదా బుక్ స్టాల్‌కెళ్ళి కొత్త పుస్తకాలు గాని, ప్రతి మంత్ తెప్పించుకోవడం గాని చేసి, ఎవ్రీడే ఒక స్టోరీ దాంట్లో చదివి, పిల్లలు పడుకునేటప్పుడు నేను ఆ స్టోరీ చెప్పేదాన్ని. ఆ స్టోరీ వినుకుంటూ వాళ్ళు నిద్రపోయేటోళ్ళు. మేడం ఇప్పుడు చెప్తుంటే నాకవన్నీ గుర్తొచ్చి చెప్పాలనిపించి చెప్తున్నా నేను. చాలా మంచి రిజల్ట్ ఉంటుందండి. మీరు ఏ విషయంలో గూడా నాకు తెలవదు, నేను చేయలేను, నేను చెప్పలేను అనేది మాత్రం అనుకోకండి. చాలా మంచి విషయాలు జెప్పింది. మనం విని పక్కకు పెడుతున్నాం ప్రతి విషయం. అట్లా కాదండి. 10 విషయాలు విన్నదానికంటే ఒక్క విషయమన్నా ఆచరణలోకి తీసుకొని వస్తే మన లైఫ్ మనం బాగు చేసుకునేటానికి అవకాశం ఉంటుంది. మనల్ని మనం డెవలప్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరి తను 9th క్లాస్ అని చెప్పారు కానీ తను మిర్యాలగూడ నుంచి కనెక్ట్ అవుతున్నారు. తన పేరు శ్రీదేవి. తను ఇప్పుడు జడ్జి అండి. అంటే చూడండి తను ఎంత ఎదిగారు అనేది మనకు అర్థమవుతుంది.
9th క్లాస్ లో ఉన్నప్పుడు మ్యారేజ్ అయిన తర్వాత కూడా ఆ మళ్ళీ తనకి మదర్ కూడా లేదు సపోర్ట్ చేయడానికి. అయినా కూడా పిల్లల్ని అలా పెంచుకుంటూ తను వాళ్ళతో పాటు చదువుతూ తను జడ్జి అయ్యారు అంటే అది తన లైఫ్ అంబిషన్ తను నెరవేర్చుకున్నారంటే చూడండి. సో ఫ్రెండ్స్, ఎక్కడ దేనికి కూడా ఏవి కూడా సాకులు చెప్పకుండా పనులు చేస్తూ వెళ్తే ఏ పనైనా సజావుగా సాగిపోతుంది. నేను ఇది చెయ్యలేను, ఇది నా వల్ల కాదు, నేను చదువుకోలేదు, నేను పల్లెటూరులో ఉన్నాను, మా పిల్లలు చెప్తే వింటారా, వాళ్ళు ఇంగ్లీష్ మీడియం, ఇవన్నీ కాదండి. నేను ఒక తల్లిని, వాళ్ళ పిల్లలు, వాళ్ళకి నేను చెప్పగలను, అదొక్కటి కాన్ఫిడెన్స్ తో ఉంటే ఎంత ఏజ్ అయినా నేను మా పిల్లలకి అదే చెప్తాను. చెప్తుంటే అమ్మ నువ్వు ఇంకా చెప్తావా అంటే, అమ్మ అన్నావు కదా, నీకు నాకు ఎప్పుడు కూడా 20 ఏళ్ళు తేడా ఉంటది, ఆ తేడా ఎప్పుడైనా తగ్గితే అప్పుడు చెప్పడం ఆపేస్తాను అని చెప్తాను. ఎప్పుడు నేను నీకంటే 20 ఏళ్ళు పెద్దదాన్నే కదా, నువ్వు ఎంత పెద్దవాడివైనా కావచ్చు, నీకు ప్రపంచం తెలియచ్చు, నాకు తెలియకపోవచ్చు, బట్ ఐఎమ్ ఏ మదర్, నాకు తెలుసు. యాజ్ ఏ మదర్ నీకు ఏది కావాలి, ఏది మంచి, ఏది చెడు, నేను నిన్ను ఇది చెయ్యి అని చెప్పట్లేదు. నేను ఇప్పటికీ మా పిల్లలకి ఎప్పుడు కూడా ఇంటర్ఫియర్ అవ్వనండి, ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి కూడా ట్రై చేయను. జస్ట్ వాట్ ఈజ్ రాంగ్ అండ్ వాట్ ఈజ్ రైట్. ఇది చేస్తే నీ లైఫ్ లో ఫలితం ఇలా ఉంటది, నువ్వు ఇది చేస్తే నీ లైఫ్ ఇలా ఉంటది, కాబట్టి నువ్వు ఏది చేస్తావో నువ్వు చూస్ చేసుకో. మళ్ళీ వాళ్ళు కూడా అడుగుతారు, మమ్మీ ఇప్పుడు నువ్వు చెప్పొచ్చు కదా నేను ఏ డిసిషన్ తీసుకోవాలంటే no. నేను ఎప్పుడు నా డెసిషన్స్ చెప్పనండి, ఎందుకంటే ప్రతిసారి నుంచి నేను నేర్చుకుంటే అదే, నో ఇంటర్ఫియరెన్స్, నో ఆర్గ్యుమెంట్, నో జడ్జ్. తర్వాత కూడా వాళ్ళని ఎప్పుడు బ్లేమ్ చెయ్యను, నేను చెప్తే నువ్వు వినలేదు కాబట్టి నీకు ఇలా జరిగింది, అలా ఎప్పుడు చెప్పనండి. ఎందుకు అంటే వాడి అనుభవం కోసమే భూమి మీదకి వచ్చాము. వాడు అక్కడ ఫెయిల్యూర్ కోసమే వాడు వచ్చాడు, ఫెయిల్ అయ్యాడు అనుకోండి, ఇట్స్ ఓకే. ఈ జీవితాల్లోనే వాడికి ఎక్స్పీరియన్స్ అయిపోయింది కదా, ఇంకెందుకు దాని గురించి ఆలోచించాలి. కాబట్టి ఫ్రెండ్స్, ఎక్కడా కూడా ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి, పిల్లల్ని ఎప్పుడు బ్లేమ్ చేయకూడదండి. వాళ్ళ డిసిషన్ ఏదైనా కానివ్వండి, వాళ్ళని రెస్పెక్ట్ చేయండి. మనం కూడా చాలా సార్లు రాంగ్ డిసిషన్స్ తీసుకుంటూనే ఉంటాం. ఎన్ని సంవత్సరాలు ధ్యానం చేస్తున్నా, ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా అది రాంగ్ డిసిషన్ కూడా అని అనరు. ప్రతిసారి ఏమంటారు అంటే, ఎక్కడా కూడా జీవితంలో తప్పు లేదు, ఒప్పు లేదు, విజయం లేదు, అపజయం లేదు, నథింగ్ ఈస్ దేర్, ఓన్లీ వన్ థింగ్, దట్ ఈస్ లెర్నింగ్, అంతే. అసలు ఎక్కడ ఏమీ లేదు, ఓన్లీ నేర్చుకోవడం మాత్రమే ఉంది జీవితంలో. నేర్చుకునే క్రమంలో జరిగే సాధారణమైన విషయాలు అవి, అంతే. కాబట్టి మనని మనము బ్లేమ్ చేసుకోవాల్సిన అవసరం లేదు, మన పిల్లల్ని బ్లేమ్ చేయాల్సిన అవసరం అంతకంటే లేదు. అప్పుడు జీవితం చూడండి, స్వర్గం ఇక్కడే ఉంటుంది. ఎందుకంటే ఫ్యామిలీ లైఫ్ బాగుంటే స్వర్గమే కదా. ఓకే ఓకే మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ షేరింగ్. ఇంకా ఎవరైనా మాట్లాడతారా? చిన్నప్పటి నుంచి పిల్లలకి మోరల్ స్టోరీస్ చెప్పడం వల్ల హ్యుమానిటీ అయితే బాగా పెరుగుతుందని మాత్రం నాకు అనిపించిందండి. ఎస్ సార్, మా పిల్లల్లో అయితే ఆ లక్షణాలు చాలా కనిపిస్తాయి నాకు. నేను అదే చెప్తున్నాను కదా, అంత చిన్న విషయం నా జీవితంలో నేను మిస్ అయిపోయాను. నేను ఏ రోజు మా పిల్లలకు స్టోరీ చెప్పింది నాకు తెలియదండి. ఒక ఇంటి మదర్ అంతే. ఏంటంటే వాళ్ళకి ఎన్ని మార్క్స్ వచ్చాయి, ఎలా వచ్చాయి, ఎందుకు తగ్గాయి, స్కూల్కి వెళ్ళాలి, కనుక్కోవాలి, వాళ్ళని ఇంకా చదివించాలి, ఇంకా రుద్దాలి, ఇంకా చేయాలి, అంతే. కానీ ఇవన్నీ నాకు తెలియదండి. రామాయణంలో రాముడు క్యారెక్టర్ చెప్పినా, కృష్ణుడి క్యారెక్టర్ చెప్పినా, అట్లాంటి స్టోరీస్ వల్ల పెద్దవాళ్ళు ఎట్లా రెస్పెక్ట్ చేయాలి, పెద్దవాళ్ళతో ఎట్లా బిహేవ్ చేయాలి, ఇట్లాంటి లక్షణాలన్నీ కూడా పిల్లలు చాలా గెయిన్ చేస్తారనిపించింది. ఎస్, కరెక్ట్ మేడం. థ్యాంక్ యూ అండి. ఇంకెవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? చాలా బాగుంది మేడం మీరు ఇచ్చిన సబ్జెక్టు.